వాడపల్లి బోర్డర్ చెక్పోస్ట్ వద్ద సుమారు 2200 ధాన్యం బస్తాలతో నిండిన 7 లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో వరికి మద్దతు ధర తక్కువగా ఇస్తున్నందున ఇక్కడి దళారులతో కలిసి అక్రమాలకు తెరలేపినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదన్నారు. బోర్డర్ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు ఏర్పాటు చేశామని, ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్యాడీ తెలంగాణలోకి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్ట్లోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, నెల్లూరు అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి, మట్టంపల్లి నుంచి మళ్ళీ టెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్ పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక 8 వెహికల్స్ మీద కేసులు చేయడం జరిగింది. వీటిలో 6 లారీలో ఒక ఐచర్ వ్యాన్ ఉంది, ఇంకొక వెహికల్ ఇవాళ మార్నింగ్ దొరికింది మాకు, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తూ ఉంది. సో ఈ వెహికల్స్ అన్ని ప్యాడీ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటటువంటి బోనస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్పీ రేటు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అయితే ఉందో, ఈ రెండిటిలో ఇల్లీగల్గా గెయిన్ చేద్దామని పర్టికులర్గా కొంతమంది బ్రోకర్స్, కొంతమంది మీడియేటర్స్ అక్కడ ఫార్మర్స్ని మోసం చేసి తీసుకొని వచ్చి ఈ విధంగా మన గవర్నమెంట్ని చీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళన్నిటి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీటిని లీగల్గా ప్రొసీడ్ అవుతారు. తర్వాత వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్రమంగా తరలిస్తున్నటువంటి ధాన్యాన్ని పోలీసులు, మిర్యాలగూడ పోలీసులు మాత్రం పట్టుకోవడం జరిగింది. వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు ధాన్యం తరలిస్తున్నటువంటి లారీలతో పాటు ధాన్యాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ రబీ సీజన్ సంబంధించినటువంటి ధాన్యం రాక మొదలు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఐకేపీ అలాగే పిఐసిఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యానికి సంబంధించి మద్దతు ధర 2320 రూపాయలు క్వింటాకి కల్పిస్తుండగా, దీంతో పాటు సన్న రకానికి సంబంధించి మరో 500 బోనస్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించి అక్కడ కూడా ఇదే సీజన్ వరి ధాన్యం వస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో ధాన్యానికి సంబంధించి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అదనంగా వస్తుండటంతో కొంతమంది దళారులు ఈ అక్రమ ధాన్యం రవాణాకు సంబంధించి మాత్రం తెరలేపడం జరిగింది. దీనిలో భాగంగా గత 20-25 రోజులుగా కూడా ఆంధ్ర నుంచి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి వాడపల్లితో పాటు ఇటు నాగార్జున సాగర్ వద్ద కూడా మాచర్ల సైడ్ నుంచి నాగార్జున సాగర్ ద్వారా ఇటు నల్గొండ జిల్లాలోకి, ఇటు వాడపల్లి నుంచి మిర్యాలగూడ రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యాన్ని తరలిస్తున్నారు. దీంతో పాటు ఇటు మేళ్ల చెరువుతో పాటు కోదాడ, ఇటు జగ్గైపేటకు సంబంధించి కోదాడ ద్వారా నల్గొండ సూర్యాపేట జిల్లాకి తరలిస్తున్నారు. ఇటు మేళ్ల చెరువు నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా ధాన్యాన్ని అక్రమంగా అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసినటువంటి దళారులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఏదైతే రైతులకు సంబంధించి మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏపీకి సంబంధించి అక్కడ వరి ధాన్యానికి సంబంధించి దళారులు 1400 నుంచి 1600 కింటాకు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణకు తీసుకొచ్చిన తర్వాత 2320 రూపాయలు దొడ్డు ధాన్యానికి సంబంధించి
మద్దతు ధర పొందుతున్నారు. అలాగే సన్నధాన్యానికి సంబంధించి ఏమో 2320 మద్దతు ధర ఉన్నప్పటికీ 500 తెలంగాణ ప్రభుత్వం అదనంగా బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క లారీ అక్కడి నుంచి అక్రమంగా తీసుకొచ్చినటువంటి ధాన్యానికి సంబంధించి ఒక్కొక్క లారీ ద్వారా దళారులు 2 లక్షల వరకు కూడా అక్రమంగా సంపాదిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఇటు ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు కావచ్చు, ఇటు రెవెన్యూ పరంగా కానీ వ్యవసాయ అధికారులు, ఇటు ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వీరందరూ కూడా కుమ్మక్కు అయి దళారులకు సహకరిస్తారు. గత 20-25 రోజులుగా కూడా ఈ ధాన్యం ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ ధాన్యాన్ని విక్రయిస్తున్నా కూడా ఇవి అంతా కూడా అధికారుల కనుసనలోనే కొనసాగుతుందనేది కూడా ప్రచారం సాగుతుంది. దీంతో పాటు ఇటు నిన్న ఏదైతే ఏపీ నుంచి తెలంగాణకు తీసుకొస్తున్నటువంటి 7 లారీలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 2200 బస్తాలు అందులో ధాన్యం ద్వారా లారీల ద్వారా తీసుకొస్తున్నారు. దీన్ని మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ వాడపల్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం ద్వారానే ఈ లారీలను పట్టుకోవడం జరిగింది అనేది పోలీసులు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు కావచ్చు, నేరుగా రైస్ మిల్లులకు సంబంధించి కూడా ఆ దళారులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ ఏపీ నుంచి తీసుకొస్తున్నటువంటి ఏదైతే లారీలలో తీసుకొస్తున్నటువంటి ధాన్యానికి సంబంధించి ఇక్కడ రైతుల పాస్బుక్లకు సంబంధించి గతంలో రైతులు విక్రయించినటువంటి ధాన్యానికి సంబంధించి పాస్బుక్లు ఇవ్వాలి, ల్యాండ్ పాస్బుక్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఐకేపీ నిర్వాహకులు కావచ్చు, పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, దళారులతోటి కుమ్మక్కై ఏదో ఒక రైతుకు సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్స్ ని వాళ్లకు దళారులకు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఇటు ఏదో ఒక ఐకేపీ కేంద్రం గానీ పిఎస్సిఎస్ కేంద్రంలో గానీ విక్రయించినట్టుగా అక్కడ సన్నధాన్యాన్ని విక్రయించినట్టుగా 2320 రూపాయలకు మద్దతు ధర, అలాగే 500 రూపాయల బోనస్ కు కూడా పొందే విధంగా కూడా అక్కడ నిర్వాహకులు, ఇటు దళారులు వీళ్ళంతా కూడా మిల్లర్లతోటి కుమ్మక్కు కావడం, నేరుగా అక్కడి నుంచి వచ్చినటువంటి లారీలు మిల్లర్లకు చేరుకోవడం, అక్కడ అన్లోడ్ కావడం జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మాచర్ల నుంచి వచ్చేటువంటి ధాన్యానికి సంబంధించేమో ఇటు హాలియా, త్రిపురారం ఈ వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇటు కోదాడకు సంబంధించి జగ్గేపేట నుంచి వస్తున్నటువంటి ధాన్యం కోదాడ సమీపంలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలు కావచ్చు, మిల్లులకు కానీ నేరుగా వెళ్తున్నాయి. ఇలా ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ధాన్యాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి ఒక్కొక్క కింటాకు దాదాపుగా 1000 రూపాయల నుండి 1200 రూపాయలు అదనంగా ఈ దళారులు, అలాగే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, పోలీసులు, రెవెన్యూ ఇలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో 20 రోజులుగా ఈ అక్రమ ధాన్యం రవాణా కొనసాగుతుందనేది కూడా ప్రచారం సాగుతుంది. మరోవైపు ధాన్యం విక్రయించేందుకు తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళినా కూడా దాదాపు 20 నుంచి నెల రోజులు కావస్తున్నా కూడా ధాన్యాన్ని ఇప్పటికి కొనుగోలు చేయడం లేదనేది కూడా ఆరోపణలు ఉంటున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలతోటి ధాన్యం తడుస్తుంది. దీంతో పాటు ఆరబెట్టుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేది తెలంగాణ రైతులు ఆరోపిస్తున్నా, నిర్వాహకులు మాత్రం ఈ తెలంగాణ రైతులకు సంబంధించి మాత్రం ఎలాంటి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయకుండా పట్టించుకోవడం లేదనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కేవలం దళారులకే ఈ సహకారం అందిస్తూ వారికి సహకరిస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా కూడా ఈ ఐకేపీ నిర్వాహకులు కూడా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇటు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే ఈ అక్రమ దందాకు తెరలేపడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడ కావచ్చు, మేళ్ల చెరువు, ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి వాడపల్లి వద్ద దాచపల్లి నుంచి వాడపల్లి మీదుగా నల్గొండకి, ఇటు నాగార్జున సాగర్ వద్ద మాచర్ల నుంచి హాలియా, త్రిపురారం వ్యవసాయ మార్కెట్లకు ఈ ఏపీ నుంచి ధాన్యాన్ని తరలిస్తూ దాదాపుగా ఒక్కొక్క కింటాకి 1600 వరకు కూడా మద్దతు ధర పొంది లబ్ధి పొందుతున్న దళారుల పైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన విచారణ జరిపించాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇటు ధాన్యాన్ని విక్రయించేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నా
తెలంగాణ రైతుల పట్ల కూడా జాలి చూపించకుండా ఆంధ్ర నుంచి తరలిస్తున్నటువంటి దళారులకు సహకరిస్తున్నారనేది కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా వీటి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఏపీ నుంచి తీసుకొస్తున్నటువంటి ధాన్యం రాకుండా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కూడా రాత్రి వేళల్లో దాదాపుగా పదుల సంఖ్యలోనే లారీలలో ధాన్యం తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుందనేది కూడా తెలుస్తుంది. దీనికి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సహకారంతో రోజు దాదాపుగా 50 నుంచి 150 క్వింటాల వరకు కూడా ధాన్యం వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇప్పటికే నల్గొండ జిల్లా కలెక్టర్స్ కూడా కొన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో అక్కడ రైతులు కూడా వివరించడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకుంటాం, విచారణ చేస్తామని చెప్పి కలెక్టర్ కూడా చెప్పినప్పటికీ ధాన్యం అక్రమ రవాణా ఇక్కడికి తెలంగాణకు వస్తున్నటువంటి రవాణా పైన నిఘా ఇంకా ఏర్పాటు చేసి రాకుండా ఇక్కడ రైతులకు మాత్రం మద్దతు ధర అందే విధంగా అలాగే ధాన్యాన్ని వెంటనే కాంటా వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రం కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ చాని.